హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం జాన్ కీట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ వర్డ్ పోయమ్స్ గురించి చూద్దాం. లాస్ట్ వీడియోస్లో మనం పాబ్లో నెరుడా యొక్క ఫేమస్ వర్డ్ పోయమ్స్ అక్కడి నుంచి వచ్చిన బిట్స్ అన్నీ కూడా ఆ వర్డ్ పోయమ్స్ అన్నీ కోడ్ రూపంలో మనం నేర్చుకోవడం జరిగింది చాలా ఈజీగా. అలానే షేక్స్పియర్ పూర్తి చేసాం, జార్జ్ ఆర్వెల్ పూర్తి చేసాం. ఇప్పుడు మనము జాన్ కీట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ వర్డ్ పోయమ్ చూద్దాం. లాస్ట్ టైం జరిగిన డిఎస్సిలో అంటే 2018 డిఎస్సిలో మనకు డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. జాన్ కీట్స్ యొక్క వర్డ్ పోయం సంబంధించి కానిది అన్నాడు. అంటే మనకేం తెలిసి ఉండాలా, ఆయన రాసినటువంటి వర్డ్ పోయమ్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచింగ్ అని అడగచ్చు, ఏదో ఒకటి తీసి వర్డ్ పోయం రాసింది ఎవరు అని అడగచ్చు. చాలా ఇంపార్టెంట్. ఒకసారి వీటన్నిటిని కూడా ఒక సింపుల్ కోడ్ రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఉండవు, మొత్తం 9 మాత్రమే ఉంటాయి. చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సార్ టెక్స్ట్ బుక్లో ఇవి మొదటగా ఫినిష్ చేయండి, మేము ఫ్రీ అవుతాం, తర్వాత ఇవన్నీ నేర్చుకుంటే మాకు కొద్దిగా బాగుంటుంది. రైట్, టెక్స్ట్ బుక్కి సంబంధించిన సిరీస్ తొందరలోనే స్టార్ట్ చేసుకుందాం. వాటి యొక్క పోయట్స్, ఎస్ఐస్ట్, నాలెడ్జ్ డ్రామాటిస్ట్ ఆ కాన్సెప్ట్ సంబంధించిన టెక్స్ట్ బుక్ మొత్తం క్లియర్ చేద్దాం. మీరు కామెంట్ చేయండి, సార్ 3rd to 10th వెళ్దామా, 10th to 3rd వెళ్దామా, స్టార్టింగ్ టు రివర్స్ వద్దామా, రివర్స్ నుంచి ఫస్ట్కి వద్దామా, మీ చాయిస్ ఈజ్ రివర్స్. మీరు ఎలా అంటే అలా, ఇట్లా పోదాం సార్ అంటే ఇట్లా పోదాం, ఎట్లా పోదాం అంటే అట్లా పోదాం. రైట్, కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, మీకు ఇష్టం. 3rd to 10th చెప్పమంటే అట్లా ఫాలో అవుతాం. 10 to 3 10th క్లాస్ నుంచి రివర్స్ రావడం అంటే రివర్స్ వద్దాం. ఎలా చేద్దాం, మీ కామెంట్ రూపంలో మీరు ఎలా వెళ్దామో ఒకసారి కామెంట్ చేయండి. మెజారిటీ మెంబర్ ఆధారంగా అలా చూద్దాం. రైట్, జాన్ కీట్స్ వర్డ్ పోయమ్స్, ఫేమస్ వర్డ్ పోయమ్స్. ఒక చిన్న కోడ్ చూద్దాం. మొదటగా చూడండి, ఏం లేదు, జాన్ కీట్స్ ఫిలిం మేకర్. జాన్ కీట్స్ ఫిలిం మేకర్ ఎవరంట? ఫిలిం మేకర్ పీజీ అని. జాన్ కీట్స్ ఫిలిం మేకర్ పీజీ అని. ఎక్కడ అండర్లైన్ చేసిన నేను? FMPGANI. ఇది మనకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. F² A² రెండు గుర్తుపెట్టుకోండి. F² A². ఎందుకు రాసిన జాన్ కీట్స్? ఇది కోడ్ బాగానే ఉంటుంది. ఫిలిం మేకర్ పీజీ అని. ఎవరు ఇది గుర్తుపెట్టుకోవాలి. జాన్ కీట్స్ సంబంధించింది. జాన్ కీట్స్ ఫిలిం మేకర్ ఎవరు? పీజీ అని. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ అంటే ఏంటి, ఇంకొక ఎఫ్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, పి అంటే ఏంటి చూద్దాం అసలు. ఎఫ్ అంటే చూడండి, ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాన్ వర్డ్, టు మాయా. మేయా అంటాం, మేయా అనొచ్చు, మాయా అని కూడా అందుతుంది, మేయా. నెక్స్ట్ రండి, నెక్స్ట్ ఎఫ్ అంటే ఓడ్ టు ఫ్యానీ. నెక్స్ట్ రండి, ఎం అంటే ఓడ్ ఆన్ మెలాంకోలీ. పి అంటే ఓడ్ టు సైకే. ఎఫ్ అయిపోయింది, ఎం అయిపోయింది, పి అయిపోయింది. నెక్స్ట్ జీ చూద్దాం. ఓడ్ ఆన్ ఏ జెర్సియన్ ఆన్. ఓడ్ ఆన్ ఏ జెర్సియన్ ఆన్. నెక్స్ట్ ఏ అంటే ఓడ్ టు ఆటమ్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ A² అన్నాం కదా, ఇంకొక ఏ చూడండి, ఓడ్ టు అపోలో. ఓడ్ టు ఆటమ్, ఓడ్ టు అపోలో. నెక్స్ట్ ఎన్ అంటే ఓడ్ టు నైటింగేల్.
ఓడ్ టు నైటింగేల్. నెక్స్ట్ ఐ అంటే ఓడ్ టు ఇండాలెన్స్. ఓడ్ టు ఇండాలెన్స్. ఇవి 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9. జాన్ కీట్స్ ఫిలిం మేకర్ పేజీ అని. ఎఫ్ అంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ అండ్ ఓడ్ టు మేయా. ఇంకొక ఎఫ్ అంటే ఓడ్ టు ఫ్యానీ. ఇంకొక ఎం అంటే ఓడ్ ఆన్ మెలాంకోలీ. ఎం అంటే నెక్స్ట్ పి అంటే ఓడ్ టు సైకే. నెక్స్ట్ జి అంటే ఓడ్ ఆన్ జెర్సియన్ ఆన్. ఏ అంటే ఓడ్ టు ఆటమ్. ఇంకొక ఏ అంటే ఓడ్ టు అపోలో. ఎన్ అంటే ఓడ్ టు నైటింగల్. ఐ అంటే ఓడ్ టు ఇండాలెన్స్. ఇది జాన్ కీట్స్ యొక్క ఫేమస్ పోయంకు సంబంధించిన కోడ్. ఇప్పుడు మనం చూడాల్సింది తెలుసా, లాస్ట్ డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఒక్కసారి మీ ముందు ఉంచుతా, మీరు చూడండి, ఆన్సర్ దానికి ఈజీగా చేస్తారు. ఓకేనా? ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుని చేయగలరు, లేకుంటే చేయలేరు, కొద్దిగా ఇబ్బంది పడతారు. రైట్, చూద్దాం. లాస్ట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఏమిచ్చాడు అని అంటే, చూస్ ద లిటరరీ వర్క్, చూస్ ద లిటరరీ వర్క్ that was not done by John Keats. Option 1, Ode to Fanny. Option 2, Ode to Psyche. Ode to Psyche. Next, Ode to Pity. Ode to Pity. Option 4, Fragment of an ode to Maya లేదా మేయా. ఫ్రాగ్మెంట్ ఆఫ్ an ode to మేయా. ఏది జాన్ కీట్స్ సంబంధించి లిటరరీ వర్క్ కానిది? అలా చెప్పాను కదా, ఓడ్ టు ఫ్యానీ మనకు ఉంది, ఫిలిం మేకర్ ఇది ఉంది, ఓడ్ టు సైకే, పీజీ అనేలో పి అంటే ఓడ్ టు సైకే. ఓడ్ టు పిటి మనం చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. ఫ్రాగ్మెంట్ ఆఫ్ అండ్ ఓడ్ టు మాయా, ఇది కూడా ఫిలిం మేకర్లో ఎఫ్కి సంబంధించి. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఏది లేని? ఓడ్ టు పిటి. మరి ఎవరు సార్ ఇది రాసింది అని అంటే జేన్ ఆస్టిన్. రైట్, ఇది లాస్ట్ అండ్ డిఎస్సిలో మనకు అడిగిన ప్రశ్న. ఎలా అయినా రావచ్చు. మీరు ఈ 9ని ఈ కోడ్ ద్వారా ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, మనకు సంబంధించిన వీడియోస్ మొత్తం మన ఛానల్లో అందరూ కూడా చూడండి, చాలా మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? మీకు ఇంకా ఏమన్నా ఇంగ్లీష్ సంబంధించి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో వేసేసేయండి. వాటి ఎక్స్ప్లెనేషన్ నేను ఏ వీడియోలో నేను చూస్తాను. రైట్, మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందరు కూడా తప్పకుండా జాయిన్ అయ్యండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.